వెల్కమ్ టు కెరీర్ గైడెన్స్ విత్ రమణ. ఈ మధ్య చాలా మంది సోషల్ మీడియాలో వాళ్ళ ఫ్రెండ్స్ అప్డేట్స్ చూసి వాడికి హైక్ వచ్చింది, నాకు హైక్ రాలేదు, వాడికి ప్లేస్మెంట్ వచ్చింది, నాకు ప్లేస్మెంట్ రాలేదు, వాడికి ప్రమోషన్ వచ్చింది, నాకు రాలేదు, వాడికి ర్యాంక్ వచ్చింది, నాకు రాలేదు, వాడికి సీట్ వచ్చింది, నాకు రాలేదు. ఇట్లా ఒక కంపారిజన్ అనేది, ఎందుకంటే మన ఇన్స్టాలో చూసామనుకోండి, సో వాడు నాకు 40 lakhs per annum ప్యాకేజ్ వచ్చింది, లేకపోతే నేను ఆ 40 lakhs per annum ప్యాకేజ్ వల్ల నేను ఇప్పుడు యూరోప్ ట్రిప్ వెళ్ళానని చెప్పి పెడతాడు. లింక్డ్ఇన్కి వెళ్ళామనుకోండి, సో థ్యాంక్స్ టాప్ ఎంఎన్సీలో జాయిన్ అవుతున్నాను హై ప్యాకేజ్తో అని చెప్పి పెడతాడు. ఇవన్నీ మనం లింక్డ్ఇన్కి వెళ్ళిన అప్డేట్సే, ఇన్స్టాగ్రామ్కి వెళ్ళిన అప్డేట్సే, వాట్సాప్లోనూ అప్డేట్సే. ఇట్లా మనం ఈ సోషల్ మీడియా యుగంలో నియర్లీ అంటే లక్షల మంది ఉన్నటువంటి ప్లాట్ఫామ్స్లో ఉండటం వలన మనకి కావాల్సిన అప్డేట్స్, అవసరం లేని అప్డేట్స్ ఇవన్నీ చూసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మనతో మనం కంపేర్ చేసుకోవడం ఆపేసి పక్కన వాడితో కంపేర్ చేసుకుని అరే మన లైఫ్ వేస్ట్, అయితే వాడు నాకు స్కూల్లో నాకంటే బాగా చదివేవాడు కాదు, వాడు కాలేజ్లో నాకంటే బాగా చదివేవాడు కాదు, ఆఖరికి నాకు ఇంతకుముందు వాడి కంపెనీలో కంటే వాడికంటే స్టార్టింగ్ నాది మంచి ప్యాకేజ్తో జాబ్ స్టార్ట్ అయింది, కానీ ఇప్పుడు వాడు గ్రో అయ్యాడు, నేను గ్రో అవ్వట్లేదు. ఇలాంటి ఆలోచన వలన సో మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, అది సోషల్ మీడియాలో ఎవరెవరైతే మీతో రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉన్నారో ఇలాంటి వాళ్ళతో మనం కంపేర్ చేసుకుని ఆ కంపారిజన్స్ ద్వారా ఒక నెగిటివ్ ఎనర్జీని క్రియేట్ చేసుకుని ఆ నెగిటివ్ ఎనర్జీ వలన మన మీద మన సెల్ఫ్ ఫోకస్ పెట్టుకోకుండా సో వేరే వాళ్ళ అప్డేట్స్ వలన డిమోటివేట్ అయిపోతున్న వాళ్ళు, డిప్రెషన్ అయిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ వీడియోలో ఈ కంపారిజన్ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అసలు ఈ కంపారిజన్ స్టాప్ చేసి వేరే వాళ్ళతో కంపారిజన్ చేసుకునే బదులు మనతో మనం ఎలా కంపేర్ చేసుకోవాలనేది డిస్కస్ చేద్దాం. సో ఈ కంపారిజన్ అనేది కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈవెన్ ఫారెస్ట్లో మనుషులు బతికినప్పుడు, అడవుల్లో ఉన్నప్పుడే స్టార్ట్ అయింది. బట్ అప్పుడు ఏంటి, వాళ్ళ ప్రాణభయంతో వాళ్ళు పరిగెత్తాలి, కాపాడుకోవాలి అంటే దానికోసం మిగతా వాళ్ళకంటే బెస్ట్గా పరిగెత్తడానికి కంపారిజన్ ఉండేది, కాంపిటీషన్ ఉండేది. వాళ్ళకి ఫుడ్ కావాలి, సో వేటాడకపోతే వాళ్ళ ఫుడ్ లేకపోతే చాలా ఇబ్బంది అయ్యేది. సో అలాంటి చోట్ల కాంపిటీషన్ ఉండేది, కంపారిజన్ ఉండేది. సో ఎంతమందితో ఉండేది అప్పుడు, 50 మందితో, 30 మందితో ఇలా కంపారిజన్ ఉండేది. కానీ ఇప్పుడు ఏమైపోయింది అంటే మీ సోషల్ మీడియా అకౌంట్లో సో కొన్ని 100 మంది మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటారు, మీరు 100 మందిని ఫాలో అవుతూ ఉంటారు, 1000 likes వస్తూ ఉంటాయి మీకు, మీరు చాలా చోట్ల కామెంట్స్ రాస్తూ ఉంటారు, చాలా స్టేటస్ అప్డేట్లు చూస్తూ ఉంటారు. అసలు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే తక్కువ మందితో ఉండాల్సిన కాంపిటీషన్ కానీ కంపారిజన్ కానీ సో 1000 మంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ రావడం వల్ల 1000 మందితో కంపారిజన్ అవడం వల్ల ఏమవుతుంది అంటే మీకు మీరా ఉండటం మర్చిపోయి వాళ్ళలా ఉండడానికి ట్రై చేయటం, వాళ్ళ సక్సెస్నే మీ సక్సెస్ అనుకోవటం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను నేను స్విట్జర్లాండ్ యూరోప్ ట్రిప్ వెళ్ళాలని పెట్టాడు, దానికి అతను ఎంత ఈఎంఐ కడుతున్నాడో మీకు తెలియదు కదా. అది ఇంకో అతను నాకు 40 lakhs ప్యాకేజ్ జాబ్ వచ్చిందని పెట్టాడు. అసలు ఎన్ని కంపెనీలు అతను రిజెక్ట్ చేసి ఆ 40 lakhs ప్యాకేజ్లో వేరియబుల్ పే ఎంత, బేసిక్ పే ఎంత, అతని చేతికి వచ్చేది ఎంత, దాని వెనకాల ఉన్న అతని కష్టం ఏంటి, ఇవంతా మనకు తెలియదు. అంటే వాళ్ళు స్టేటస్లో పెట్టేది, వాళ్ళు ఇన్స్టాలో చూసేది ఒక ట్రైలర్ అది. కానీ మనం ఏమనుకుంటాం, అతని గురించి మొత్తం తెలుసు అనుకుని దాన్ని మన లైఫ్లో కంపేర్ చేసేసుకుని మనం వాళ్ళలాగా ఉండాలని ట్రై చేయటం, లేకపోతే వాళ్ళలాగా లేనందుకు అదే సక్సెస్ అనుకోవటం, వాళ్ళలాగా లేనందుకు మనల్ని మనం ఫెయిల్యూర్ అనుకోవటం, దాన్ని నెగిటివ్గా తీసుకోవటం, ఆ ఫ్రస్ట్రేషన్ ఇంకో ఎక్కడో చోట చూపించటం, సో హ్యాపీగా ఉండాల్సిన మూమెంట్లో కూడా బాధపడటం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇది తప్పు కాదు, ఇది లోపం కూడా కాదు, ఇది మనలో ఉన్న జలసీ కూడా కాదు. ఇది సైకలాజికల్గా దీన్ని సైకాలజీ ఆఫ్ కంపారిజన్ అంటారు. సో ఈ సైకాలజీ ఆఫ్ కంపారిజన్లో నుంచి ఈ సోషల్ మీడియా యుగంలో బయటికి రాకపోతే చాలా నెగిటివ్ థింకింగ్ అనేది పెరిగిపోతుంది. ఏమవుతుందంటే ఒకటి కాలేజ్లో క్యాంపస్ సెలక్షన్ వచ్చింది, ఇంకొకటి రాలేదు. సో ఇద్దరికి రాకపోతే వీళ్ళు హ్యాపీగానే ఉండేవాళ్ళు. ఒకటికి వచ్చి ఇంకోటి రాపోయేటప్పటికి రానివాడు ఏం చేస్తున్నాడంటే కన్సల్టెన్సీల చుట్టూ తిరగటం, లేకపోతే అనవసరంగా వాడిని తక్కువ చేసుకుని స్కిల్ నేర్చుకోవడం మీద ఫోకస్ చేసే బదులు మా ఫ్రెండ్స్కి జాబ్ వచ్చింది కదా నాకు కూడా వచ్చేయాలి, లేకపోతే నాకు ఇబ్బంది, సోషల్ లైఫ్ అంటే ఈ సోషల్ లైఫ్ కంపారిజన్స్ వలన ఎంతోమంది చీట్ చేయబడుతున్నారు, ఎంతోమంది డిప్రెషన్ అవుతున్నారు. కాబట్టి ఈ సోషల్ లైఫ్ కంపారిజన్లో నుంచి బయటికి రావటానికి ఒక 3 విషయాలు చెప్తాను. ఈ సోషల్ లైఫ్ కంపారిజన్లో నుంచి 3 విషయాలు చెప్తాను, నాకు తెలిసినవి, నేను నా స్టూడెంట్స్తో కొన్ని సంవత్సరాల పాటు చెప్తున్నవి. నెంబర్ 1, మీ లైఫ్లో జరిగినటువంటి గుడ్ థింగ్స్, బెస్ట్ థింగ్స్. మీ అమ్మ మీకోసం చాలా కష్టపడి చదివించారు, లేకపోతే మీ ఫ్రెండ్ నీకు చాలా హెల్ప్ చేశారు, మీ కజిన్స్ హెల్ప్ చేశారు, లేకపోతే అసలు నీ టాలెంట్ ఏంటి అంటే మీ జీవితంలో జరిగినటువంటి ఒక 3 బెస్ట్ విషయాల గురించి ఖచ్చితంగా మీరు మైండ్లో అనుకోవటం కానీ, మీ మనసులో అనుకోవటం కానీ, పేపర్ మీద రాయటం కానీ,
ఒక 3 మంచి విషయాల గురించి ప్రతిరోజు ఆలోచించండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ జీవితంలో కూడా బెస్ట్ థింగ్స్ ఉంది. పక్కనోడి జీవితంలో ఉన్నది బెస్ట్ థింగ్ కాదు, మన జీవితంలో ఉన్న బెస్ట్ థింగ్ ఏంటి, మన జీవితంలో మనకి ఏం మంచి జరిగింది, మనం బెస్ట్గా ఏం చేస్తాం, అసలు మనం ఎక్కడ మన టాలెంట్ చూపించాం, ఎక్కడ మనం కష్టపడ్డాం, లేకపోతే మనకు మంచి ఏం జరిగింది, మన కోసం ఎవరు కష్టపడ్డారు. ఒక 3 మంచి విషయాలు, ఒక 3 బెస్ట్ విషయాల గురించి ఒక చిన్న కార్డు మీద ప్రతిరోజు రాసుకోండి. అది మీ పక్కన ఉన్నటువంటి వాల్ మీద కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. ఒక 3 బెస్ట్ విషయాల గురించి ఆలోచిస్తే ఫస్ట్ మీ మైండ్ ఆ నెగిటివ్ థింకింగ్ ఆపేసి, పక్కనోడి బెస్ట్ విషయాలు ఆపేసేసి మీ జీవితంలో ఉన్న బెస్ట్ విషయాల గురించి మీకు పదే పదే గుర్తు చేస్తుంది. కాబట్టి మీరు ఇంకొన్ని బెస్ట్ విషయాల గురించి మీరు ఆలోచించడం మొదలు పెడతారు. ఇలా ఏమవుతుంది, ఒక నెల రోజుల్లో మీకే ఒక 90 బెస్ట్ విషయాల గురించి మీ బ్రెయిన్ ఆలోచించడం మొదలు పెడుతుంది ఒక నెలలోనే. కాబట్టి మీ జీవితంలో జరిగిన బెస్ట్ విషయాల గురించి ఆలోచించండి. మీరు మీ జీవితంలో జరిగిన మంచి విషయాల గురించి కానీ అవతల వాళ్ళ బెస్ట్ విషయాల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. సో ఎవ్రీడే జస్ట్ 3 థింగ్స్ యు ఆర్ థ్యాంక్ఫుల్ అని రాయండి. ఇది ఫస్ట్ది. సెకండ్, మీ అప్డేట్లు షేర్ చేసుకునే ముందు, మీరు అప్డేట్లు తీసుకునే ముందు ఖచ్చితంగా కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉన్న వాళ్ళని ఫిల్టర్ అవుట్ చేయండి. ఎవరైతే ఫ్రెండ్స్ మిమ్మల్ని డౌన్ చేసి మాట్లాడతారో, ఎవరైతే ఫ్రెండ్స్ మిమ్మల్ని చాలా కాంపిటేటివ్గా ఉంటారు, అంటే చాలా నెగిటివ్ కాంపిటేటివ్గా అనిపిస్తుంది వాళ్ళకంటే, మిమ్మల్ని ఎప్పుడూ తక్కువ చేసి మాట్లాడటం, అంటే మీకు చేత కాదు, మీకు రాదు, వీడికంటే నేను బాగా చదివేవాడిని, వీడికంటే నా కంపెనీ ప్యాకేజ్ ఎక్కువ, వీడికంటే నా కంపెనీలో వాల్యూ ఎక్కువ, అది వీడికి స్కిల్ ఏం రాదు, లేకపోతే వీడికి ఎందుకు అసలు ప్రమోషన్ వచ్చింది, ఇలా మాట్లాడేవాళ్ళు ఉంటారు. అసలు వాడికి రాకూడదు ప్రమోషన్, నాకు రావాలి. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, నీకు టాలెంట్ ఉన్నా, నీకు సబ్జెక్ట్ ఉన్నా, నీ దగ్గర పట్టుదల ఉన్నా, నేను కావాలని తక్కువ చేసి మాట్లాడటం. ఇలాంటి కాంపిటేటివ్ ఫ్రెండ్స్ని ఫిల్టర్ అవుట్ చేయండి. సో ఇలాంటి ఎందుకు చేయకపోతే ఏమవుతుంది అంటే, వాళ్ళల్లో ఒక క్రాబ్ మెంటాలిటీ ఉంటుంది. ఒక ఉదాహరణ చూద్దాం మనం. ఒక గ్లాస్ జార్లో కొన్ని పీతలు ఉన్నాయి. ఆ పీతలు బయటికి రావాలని ట్రై చేస్తుంటే, సో ఒకటి తప్పించుకోవాలని ట్రై చేస్తుంటే మిగతావి దాన్ని వెనక్కి లాగుతాయి. సో ఇలాంటి మైండ్ సెట్ వల్ల ఏమవుతుందంటే, మీ ఎనర్జీ అంతా అక్కడే డ్రైన్ అవుట్ అయిపోతుంది. సో ఇలాంటి కాంపిటేటివ్ ఫ్రెండ్స్, ఇలా ఆలోచించే ఫ్రెండ్స్ని దూరం పెట్టండి. ఇది సెకండ్ అడ్వైస్. 3, నిన్నటి మీతో కంపేర్ చేసుకోండి. నిన్నటి మీతో కంపేర్ చేసుకుని రేపు మీరు ఎలా ఉండాలో ప్లాన్ చేసుకోండి. మన సోషల్ మీడియాలో ఎవడెవడో ఉండే వాడితో కాదు మన కంపారిజన్ మనతో. స్టూడెంట్ అనుకోండి, మీరు కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ అనుకోండి, నిన్నటితో పోల్చుకుంటే మీరు కోడింగ్ స్కిల్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకున్నారు, నిన్నటితో పోల్చుకుంటే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకున్నారు, మీరు వర్కింగ్ ఎంప్లాయీ, నిన్నటితో పోల్చుకుంటే మీ ప్రాజెక్ట్ ఎఫిషియెంట్గా చేయడానికి మీరు ఎలాంటి మెథడ్స్ వెతుక్కున్నారు. ఇలా ప్రతి మనిషి కూడా నిన్నటి మనతో కంపేర్ చేసుకుని ఇవాళ మన ప్రోగ్రెస్ ఏంటి, ఎక్కడ తప్పు చేసాం, మనం రేపటికి ఏం ప్లాన్ చేసుకోవాలి. సో మనతో మన కంపారిజన్. సో ఇప్పుడు ప్రపంచంలో కావాల్సింది మనతో మన కంపారిజన్ చేసుకుని మనం గ్రో అయ్యేలాగా చూసుకోవటం, అంతేగాని వేరే వాళ్ళతో కంపారిజన్ చేసుకోవడం కాదు. సో ఈ 3 విషయాలు కానీ మీరు ఫాలో అయితే చాలా సింపుల్ అండి. ఒకటి, ప్రతిరోజు మన జీవితంలో జరిగే 3 మంచి విషయాలకి థ్యాంక్ఫుల్గా ఉండటం. 2, మనల్ని వెనక్కి లాగేటటువంటి ఫ్రెండ్స్కి దూరంగా ఉండటం, వాళ్ళని ఫిల్టర్ చేయటం సోషల్ మీడియాలో కూడా. 3, మనతో మనల్ని పోటీ పెట్టుకోవటం, ప్రతిరోజు గ్రో అయ్యేలాగా చూసుకోవటం. ఈ 3 విషయాల మీద ఫోకస్ చేసుకుంటే ఈ అన్నెసెసరీ డిప్రెషన్, నెగిటివ్ థింకింగ్, ఈ కంపారిజన్లోకి వెళ్ళం మనం. ఎందుకు అంటే ప్రతి వాడు బయటికి చెప్పేది ఒకటి, అక్కడ నిజంగా వాడి జీవితంలో జరిగేది ఒకటి. సో మీరు ఆ సోషల్ మీడియాలో, ఇన్స్టాలో రీల్స్, లేకపోతే ఫేస్బుక్లో అప్డేట్స్ కానీ, లేకపోతే లింక్డ్ఇన్లో వాడు పోస్ట్ చేసేది చూసి మీరు ఏదో వరి అయిపోయి ఏదో జరిగిపోతుంది, వాడు ఎక్కడో ముందుకు వెళ్ళిపోయాడు, నేను ఎక్కడో వెనక్కి వెళ్ళిపోయారు అనుకోవాల్సిన అవసరం లేదు. నిజంగా జరిగిన ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మనం. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, NSD అని ఉండేది. ఆ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఒక బ్యాచ్లో నవాజుద్దీన్ సిద్దికీ, మనోజ్ బాజ్పేయి, అలాగే వీళ్ళ బ్యాచ్లో ఇంకొక అతను ఉండేవాడు. సో తను పంకజ్ త్రిపాఠి. సో వాళ్ళ బ్యాచ్ కంప్లీట్ అయిపోయి బయటికి వెళ్ళాక నవాజుద్దీన్ సిద్దికీ, మనోజ్ బాజ్పేయి చాలా నేషనల్ లెవెల్ యాక్టర్స్ అయ్యారు. వాళ్ళ యాక్టింగ్కి నేషనల్ లెవెల్ అవార్డ్స్ వచ్చినాయి, పెద్ద స్టార్స్ అయ్యారు. కానీ పంకజ్ త్రిపాఠికి 15 to 20 years పాటు అసలు అనుకున్నంత సక్సెస్ రాలేదు. తను వీళ్ళతో కంపేర్ చేసుకుని ఉంటే, రోజు ఇన్స్టాగ్రామ్లో వచ్చే వాళ్ళ బ్యాచ్మేట్స్ రీల్స్ చూసుంటే ఏమైపోయేవాడు, తను ఎంత నెగిటివ్ డిప్రెషన్కి గురయ్యేవాడు, తను ఎంత రిలేటివ్ కంపారిజన్ వలన తను ఒక నెగిటివ్ మైండ్ సెట్కి వెళ్ళిపోయేవాడు తను. కానీ తన గోల్ వీళ్ళలాగా స్టార్స్ అవటం కాదు, తను నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ ఇంకా బెటర్ అవటం. సో తన ఓన్ పర్సనల్ స్కోర్ కార్డ్ మెయింటైన్ చేసుకున్నాడు. తన ఓన్ పర్సనల్ స్కోర్ కార్డ్లో ఏం చూసుకున్నాడు, నిన్న తన యాక్టింగ్తో పోల్చుకుంటే ఇవాళ తను ఎలా బెటర్ అయ్యాడు, ఇవాళ యాక్టింగ్తో పోల్చుకుంటే ఎలా బెటర్ అయ్యాడు. అలా కొన్ని ఇయర్స్ పాటు కష్టపడ్డాడు తను. అలా కొన్ని ఇయర్స్ పాటు కష్టపడటం వలన ఒక సిరీస్లో కలీన్ భయ్యాగా సో ఇండియా లెవెల్ ఫేమస్ అయ్యాడు తను. సో ఇక్కడ తనతో పోటీ పెట్టుకున్నాడు, అంతేగాని వాళ్ళ ఫ్రెండ్స్ స్టార్స్ అయిపోయారని చెప్పి తను స్టార్ అయిపోవాలని డిప్రెషన్కి గురవలేదు. సో ప్రతి ఒక్కళ్ళ జీవితంలో కూడా ఖచ్చితంగా వాళ్ళ బెస్ట్ ఉంటుంది. ఆ బెస్ట్ని వేరే వాళ్ళతో పోల్చుకుని మిమ్మల్ని మీరు డౌన్గ్రేడ్ చేసుకోవద్దు. మీ జీవితంలో మీరు చాప్టర్లో 1లో ఉండొచ్చు, వాడి జీవితం చాప్టర్ 10లో ఉండొచ్చు.
సో వాడి చాప్టర్ వేరు, మన చాప్టర్ వేరు, వాడి లైఫ్ వేరు, మన లైఫ్ వేరు. సో ఎస్పెషల్లీ స్టూడెంట్స్ ఈ రోజుల్లో చిన్న చిన్న విషయాలకే వాళ్ళు డౌన్ ట్రెండ్ అంటే చిన్న చిన్న విషయాలకే ఇలా కంపేర్ చేసుకొని బాధపడుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్నటి మనతో మనకు పోటీ, అంతేగాని సో వేరే వాళ్ళ సోషల్ మీడియా అప్డేట్స్ చూడటం వలన స్టూడెంట్స్ అయినా ఎవరైనా సరే అసలు వాళ్ళతో కంపేర్ చేసుకోవడం అనేదే మీనింగ్లెస్ మనకి. సో వాళ్ళ లింక్డ్ఇన్ అప్డేట్స్ చూసేటప్పుడు మీతో కంపేర్ చేసుకోవడానికి చూడకండి, జనరల్ అప్డేట్ కోసం చూడండి, అంతేగాని దాన్ని మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. మీ నిజ జీవితంలో ఉండే లింక్డ్ఇన్ అప్డేట్ దీనికంటే పెద్దదై ఉండొచ్చు, అది ప్రపంచానికి తెలియాల్సిన అవసరం కూడా పెద్దది ఏమీ లేదు. మనకు కావాల్సిన సక్సెస్ అవడం. ఫైనల్గా ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి, లైఫ్ అంటే స్ప్రింట్ కాదు, 2 వీక్స్లో అచీవ్మెంట్ కాదు. లైఫ్ అనేది ఒక 100 years మ్యారథాన్. అది ఈ మ్యారథాన్లో ఎవరు సస్టైన్ అయ్యారు అనేది ఇంపార్టెంట్. సో ఎవరు ఎక్కువ కాలం పాటు సస్టైనబిలిటీలో ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు అనేది ఇంపార్టెంట్. కానీ 2 వీక్స్లో నేను అచీవ్ చేసేసాను, 3 వీక్స్లో నేను అచీవ్ చేసేసాను అనే స్ప్రింట్ కాదు ఇది. లైఫ్ అనేది మ్యారథాన్ కాబట్టి సో మీ సక్సెస్ని మీరు మెజర్ చేయడం స్టార్ట్ చేయండి. మీ సక్సెస్కి మీరే ఓనర్, మీరే మెజర్ చేయాలి దాన్ని, వేరే వాళ్ళు కాదు.